నీ జీవితం నీ బిడ్డల మీద, నీ చుట్టూ ఉన్న వారి మీద ప్రభావితం అవుతుందని నువ్వు గుర్తిస్తే నీ నడవడిక సరిగా పెట్టుకుంటాం. మనకు తెలియకుండానే మనం ఇతరులకు చెడు ప్రభావం చూపిస్తున్నాం. నోటితో చెప్పే మాటలు ఎవరు వినండి. జీవించే జీవితం చాలా ప్రాముఖ్యమైనది. రాజు చెప్పినట్లు జాగ్రత్త 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 అని వాళ్ళని పట్టుకొని గందరగోళం చేసేవాడు ప్రతిదానికి. I was very strict in fact. But you must know I am very loving. స్ట్రిక్ట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను. గద్దించాల్సిందే. నో అంటే నోయే. నో అన్నా కూడా మాట్లాడకుండా ఉంటాం, ముఖం మార్చుకోవటం, పోయి సావరా ఎక్కడన్నా అని తిడతాం. అట్లా కాదు. ఐ గో టు దట్ ప్లేస్. వాడి స్థానంలోనికి వెళ్ళి ఒక టీనేజర్ మనసులో ఇలా నో అన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను అనుభవించాను కనుక ఆ యొక్క సింపతి, ఆ ప్రేమ, ఆ అవగాహన వీ షేర్ దెమ్. సో దే హ్యావ్ స్ట్రిక్ట్గా ఉన్నా దే హ్యావ్ గాట్ ఆల్ ఫ్రీడమ్. అది చాలా ప్రాముఖ్యమైందండి. మన ఇళ్లలో మన బిడ్డల పట్ల చూపించవలసింది, పరిచర్యలో ఒక దైవజనుడు చూపించవలసింది. ఎస్, వీ విల్ బి స్ట్రిక్ట్ యాజ్ ఎ ప్రీచర్. బలిపీఠం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాం. కానీ బలిపీఠం దిగిన తర్వాత నీ భుజం మీద చెయ్యేసి నీ తోటి సహోదరుడిగా, నీ బాధలో పాలిభాగస్తుడిగా, నీకు పరిష్కరించడానికి మార్గం చూపించే వ్యక్తిగా, నీ కొరకు ప్రార్థించే వ్యక్తిగా, నీతో కలిసిపోయి కూర్చోవడానికి, నీతో కలిసి తినడానికి ఆశపడేవారిగా ఉంటాం. అది యేసయ్య చూపించిన మాదిరి. అది యేసు ప్రభువు నేర్పించిన మాదిరి తన శిష్యులకి. దేవుని కొరకు చమత్కారంగా వాయించగలిగినోడట. అందరూ వాయిస్తారు కీబోర్డు, అందరూ వాయిస్తారు తబలా. కానీ కొందరి చేతుల్లో, కొందరు దాన్ని వాయించే విధానం మనుషుల హృదయాలను ఆకర్షితులుగా చేస్తాయి. ఆ పదాలకు జీవం పోస్తాయి. ఏంటంటే పాట ఎంత బాగున్నా మ్యూజిక్ సరిగా వాయించకపోతే ఏమైపోద్ది? ఆ పాట గందరగోళం అయిపోద్ది. దావీదు పాటలు రాసేవాడు, పాటలు వాయించేవాడు. ఫస్ట్ ఆల్బమ్ ఏంటది? ఫస్ట్ ఆల్బమ్ మర్చిపోయాను నేను. అంకితం చేసినప్పుడు నో ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు మన దగ్గర. అసలు రాజు అలా పాడతాడు, ఇన్స్ట్రుమెంట్ చేస్తాడు కూడా నాకు తెలియదు అసలే. ఫాస్టింగ్ ప్రేయర్లో పాడుతున్న కొన్ని పాటలు దాన్ని పికప్ చేసుకొని దానికి మ్యూజిక్ తయారు చేస్తే ఏదో గదిలోకి వెళ్ళిపోయి కూర్చొని ఉన్న ఒక్క గదిలో, చిన్న గదిలో కూర్చొని ఏదో చేసుకుంటుండేవాడు రాత్రి పగళ్ళు. అందులో నుంచి అంత బెస్ట్ ప్రొడక్షన్ వస్తుందని నెవర్ ఇమాజిన్డ్. ఆ పాటలు హత్తుకున్నంత, మనుషుల హృదయాలను విస్తరించినంత, ఎంతగా ఆ ప్రభావితం ఈ రోజు వరకు అవి లైఫ్గా ఉన్నాయో చూస్తే, అవి జీవంతో ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సో బిఫోర్ దట్ హీ వాజ్ ప్రాక్టీసింగ్ అన్నమాట. ఇంత బాగా వాయిస్తాడని, ఇంత బాగా పాడతాడు, నీకు పాటలు రావరా అని గద్దించేవాడు. నేనైతే తిట్టేవాడు చెప్పాలంటే. అరే నువ్వే పాడతావు, నువ్వేం పాడతావు. ఐ నెవర్ న్యూ. ఆ డిస్కరేజ్మెంట్ కూడా తనకి ఎంకరేజ్మెంట్ అయిందని. డాడీ ఏమనుకుంటున్నావు, పాడి చూపిస్తా నేను. నువ్వు పాటలు రావంటే నోరు బసి కూర్చుంటావు అనుకున్నావా? అంతే, నీకు పాటలు రావంటే ఇంకా నేను పాడను. అంత పాటలు రావనక్కర్లా, నువ్వు సరిగా పాడలేదంటే సార్ వద్దు నాకు వద్దు. ఎంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇక్కడ? పని చేస్తాను వస్తారు, ఇదేంటి ఆయన పాడు చేసావంటే ఏంటంటే అట్ట తిడతారు. జీతం ఇస్తారా మీరు నాకమన్నా? నేను చేయను, నేను చూసుకుంటాను పో. అసలు ఈ చర్చిగా రాని ఇంకో చర్చికి వెళ్ళిపోతారంటారు చూడండి. కొంతమంది అట్టటోళ్ళు బతుకులు అట్టగే తిరుగుతుంటారు. గాలిపటం, దారం దిగిపోయిన గాలిపటం తిరుగుతుంటుందంట చూడు. గాలిపటం తెలుసండి? తెలీదా? మన హైదరాబాద్లో తెగేస్తారు కదండి. మేము మొదట మీటింగ్ పెట్టినప్పుడు ఆ పక్క కాంపౌండ్లో గాలిపటాలన్నీ వేసి మీటింగ్లో గందరగోళమైంది మాకు. ఏం కాంపౌండ్ అది? మీ మాటలు నాకు వినపడవు. వాటనే నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో తెలుసండి, గాలిపట వేస్తున్నప్పుడు ఒక మనిషి వదులుతాడు, అది పైకి 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 వెళ్తుంటుంది.
మీరు వెళ్తున్నప్పుడు మీరు చూస్తే దాన్ని తోక అడించుకుంటూ ఏం ఎగురుకుంటూ వెళ్తుందో తెలుసా? ఏయ్, నన్ను పంపినోడు నువ్వు అక్కడే ఉన్నావు, నేను చూడు ఎక్కడున్నానో, పోతనా 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 అంటుంది అది. ఈ కింద ఉన్నోడికి ఒరే పోతున్నావు బాగానే ఉంది, అక్కడ ఎలక్ట్రిక్ స్పిల్ స్తంభం ఉందిరా, అక్కడ చెట్టు ఉందిరా, దాంట్లో చిక్కున్నావంటే నువ్వు చిప్పిరి చిప్పిరి అయిపోతావు అని వాడు కిందకి లాగుతుంటే నువ్వు లాగుతావా నన్ను వెనక్కి, నేను పోతా అని పైకి వెళ్ళిపోద్దంట. దారం తెగిపోద్ది, వెళ్ళిపోద్ది పైకి. ఎక్కడికి వెళ్ళి పడద్దండి, ఎక్కడ పడద్దో తెలియదు. చాలామంది దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు ఎవరు వారికి కంట్రోల్ ఉండడం ఇష్టం ఉండదు, ఎవరికి జవాబుదారీగా ఉండడానికి ఇష్టం ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు. నా ఇష్టం అని పెచ్చిరేగి అడ్రస్ లేకుండా పడిపోయిన వాళ్ళని అనేకుల్లో చూస్తున్నామండి. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం. అలాంటి గద్దింపులతోనే నేను పెరిగాను ఆధ్యాత్మికంగా. ఆ రోజున దైవజనులు గద్దించినప్పుడు నాకు అర్థం కాకపోయినా, చిన్న చిన్న విషయాల్లో గొప్ప ఆత్మీయ సత్యాలు ఉన్నవన్న సంగతి గ్రహించుకోకపోయినా విధేయుడైనందున దీవించబడ్డాను. అలాంటి అవకాశాలు నా బిడ్డలు కలిగి ముందుకు సాగుతున్నప్పుడు చమత్కారంగా వాయించగలిగిన ఒక ప్రత్యేకమైన అభిషేకం కలిగిన వ్యక్తిగా దేవుడు ఉన్నాడన్నది ఈ రోజుకి ఒకవేళ అనేకులకు తెలుస్తుందేమో కానీ మొదటిగానే దేవుని ప్రణాళికలో అది ఉన్నది.